వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని అసెంబ్లీలో డాక్టర్ చదలవాడ పేద బడుగుల బలహీన వర్గాల వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని అసెంబ్లీలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు బడుగు బలహీన వర్గాల వారికి పట్టాలు మంజూరు చేయలేదని, వాళ్లకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని అన్నారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఈ విషయం పట్టించుకోవట్లేదని అన్నారు. పేదలకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి వారికి న్యాయం చేయాలని కోరారు. ఎంతమంది పేదవారు పిల్లల పెళ్లిళ్ల కోసం ఆర్థిక ఇబ్బందుల గురించి లోన్లో పెట్టుకోవాలన్న రిజిస్ట్రేషన్ పేపర్లు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం సర్టిఫికెట్లు పేదలకు ఇవ్వాలని అన్నారు. అందరి ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము. 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, రమ్మంటే రావాలి. అవును. చదలవాడ అరవింద్ బాబు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. మా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా దాదాపు 30-40 ఏళ్లుగా నివసిస్తున్నారు. మరి సీఎం గారు సంవత్సరం క్రితం కూడా వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పి, పొజిషన్ పట్టాలు ఇవ్వమని చెప్పి మరి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి రెవెన్యూ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. మరి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు, చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా, అంటే దాదాపు 30-40 ఏళ్లుగా నివాసం ఉంటున్నా కానీ వాళ్ళకి పొజిషన్ పట్టాలు ఇవ్వట్లేదు. మరి దీని మీద ప్రభుత్వం స్పందించి మీ ద్వారా దీనికి సమస్య పరిష్కారం చేయమని రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది చాలాసార్లు. ఇదే సభలో 2 సార్లు అడగడం జరిగింది అధ్యక్ష. మరి దీనికి సమస్య పరిష్కారం ఏదైనా మీరు ఆలోచించాలి. మరి రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి దీన్ని ఏదైనా సమస్య పరిష్కరిస్తేనే, మరి ఎందుకంటే వీరందరూ కూడా చాలా బలహీన వర్గాలు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలన్నా, బ్యాంకు లోన్ తెచ్చుకోవాలన్నా వీటికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని సమస్య పరిష్కారం చేద్దామని ఆలోచన జరిగింది. నేను ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాని పరిస్థితి అధ్యక్ష, అందువల్ల సభలో పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. గిడ్డి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పి గన్నవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సిహెచ్సి హాస్పిటల్ అది 100 పడకల హాస్పిటల్గా చేయాలనేది ప్రధానమైనటువంటి